6 to 7 మధ్యలో ఎర్లీ మార్నింగ్ అవర్స్లో మేము నమ్మదమ్య సమాచారం ప్రకారము ఒక వెహికల్ పీడిఎస్ వెహికల్ వస్తుంది. ఈ మన పార్టికల్ మన తిప్పర్తి రోడ్లో వస్తుంది. చీమలగడ్డ ఏరియా నుంచి మాకు సమాచారం వచ్చింది. గోపి ఎస్ఐ అండ్ టీం అక్కడికి వెళ్ళారు. దాన్ని వెరిఫై చేసినాము. అందులో పీడిఎస్ రైస్ ఉందని మా ఇన్వెస్టిగేషన్లో తేలింది. అందులో ఒక 80 బస్తాల పీడిఎస్ రైస్ ఉంది. అది అందాజా 40 క్వింటాల క్వాంటిటీ గల పీడిఎస్ రైస్ అని తేలింది. ఇది మన దాని యొక్క డ్రైవరు టాటా ఏసీ ఆటోలో తీసుకొస్తున్నారు ఈ రైస్ అంతా. ఆ డ్రైవర్ని విచారణ చేస్తే అతని పేరు కృష్ణ మరియు ఆ వెహికల్లో ఉండే భద్రయ్య అనే ఒక వ్యక్తి ఉన్నారు. వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఈ రవి అనే పేరు కట్టంగూరుకు చెందిన వ్యక్తి అని కూడా తెలుస్తున్నది. దీని మీద కేసు రిజిస్టర్ చేసినాము, ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మొత్తం టోటల్గా ఎంతమంది ఉంది సార్? చేస్తాం. ఇప్పుడైతే మా విచారణలో ఒక 3 వస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ గాంజా అడిక్టరు గాంజా సెల్లర్ కోసము మేము ఎవరెవరు ఉన్నారని ఇన్ఫర్మేషన్ పెట్టినాము. ఈరోజు ఉదయం 7-7:30 ప్రాంతంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ నారాయణ ఫంక్షన్ హాల్ నక్రికల్ టౌన్లో అవుట్స్కట్లలో కొంచెం ఈ గాంజా సేల్ చేస్తున్నారు. అక్కడికి వచ్చి కొంతమంది కొనుక్కొని వెళ్ళిపోతారని మాకు ఇన్ఫర్మేషన్ నమ్మదగిన సమాచారం వస్తే మా గోపి ఎస్ఐ, మా రైటర్స్, మేము సుధీర్, ఎస్ఐ సుధీర్ వీళ్ళందరం అక్కడ పోయి రైడ్ చేసినాము. అందులో ఒక 5 మెంబర్స్ మాకు అక్కడ దొరికిరు. వాళ్ళు అందులో మెయిన్ నక్రికల్ టౌన్కి చెందిన ఈ మన కృష్ణ, వహీద్ అనే 2 వ్యక్తులు మన ఆంధ్ర ప్రాంతం నుంచి తీసుకొచ్చిన ఒక పర్సన్ దగ్గర నుంచి వీళ్ళు తక్కువ రేటుకు తీసుకొని వీళ్ళు ఆ ఏరియాలో చిన్న చిన్న పొట్లాలుగా తయారు చేసి వేరే వాళ్ళకు అమ్ముతున్నారు. దీంట్లో మేము మా పై ఆఫీసర్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఎంఆర్ఓ ఆధ్వర్యంలో పంచనామా చేయించేసి ఒక గెజిటెడ్ ఆఫీసర్ అధీనంలో పంచనామా నిర్వహించి కేసు రిజిస్టర్ చేసినాము. వాళ్ళను రిమాండ్కి పంపుతున్నాము. సార్ ఎంత విలువ ఉంటుంది సార్ గంజాయి? వాళ్ళ దగ్గర నుంచి మొత్తం మాకు ఒక 550 నుంచి 600 గ్రామ్ వరకు దొరికింది. ఇంకేమైనా డంపులు ఉన్నాయా సార్? అట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడు ఈ కృష్ణ వహీద్ అంటోళ్ళు గత 6 నెలల నుంచి మేము ఇట్లా చేస్తున్నాం సార్ అని మా ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఎంతమంది ఉంటారు సార్? ఇప్పుడు మాకు మొత్తం అయితే ఒక 5 మెంబర్స్ ఉన్నారు. ఈ సెల్ చేసేది మాత్రం ఒక 3, సెల్లర్స్ 3, బయర్స్ ఒక 2 మెంబర్స్ దొరికారు. ఇంకొక ఉన్నారు, వెరిఫై చేస్తున్నారు. అంటే స్టూడెంట్స్ ఉన్నారా సార్ ఏమన్నా? ఇందులో ఒక 3 స్టూడెంట్స్ కూడా ఉన్నారు. గంజాయి మహమ్మారి, గంజాయిని నిర్మూలిస్తున్నాం. గంజాయిని అంటే గంజాయి తాగే వారిని, గంజాయి సేవిస్తున్న వారిని, గంజాయి అమ్ముతున్న వారిని పట్టుకుంటున్నామని ప్రతిరోజు పోలీసులు ఎక్కడో ఒక చోట చెప్తున్నప్పటికీ గంజాయి తాగేవారి సంఖ్య, గంజాయి అమ్మేవారి సంఖ్య, గంజాయిని అక్రమంగా తరలిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. దీని ద్వారా అక్రమార్జన చేసేవారు కొందరైతే ఆరోగ్యాలను ఖరాబ్ చేసుకునేవారు మరికొందరు. సో తాజాగా నల్గొండ జిల్లా నకరేకల్లో గంజాయి విక్రయిస్తున్న ఒక 5గురిని పోలీసులు పట్టుకొని అరెస్టు చేయడం చూస్తున్నాం. నల్గొండ జిల్లా నకరేకల్ పట్టణానికి చెందిన ఒక 3 యువకులు, యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు మండలం గట్టు సింగారం ప్రాంతానికి చెందిన మరో 2, అంటే ఈ నకరేకల్కి సంబంధించిన 3 వ్యక్తుల నుంచి గట్టు సింగారం గ్రామానికి చెందిన 2 యువకులు గంజాయిని స్వీకరిస్తుండగా, అంటే విక్రయిస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం చూస్తున్నాం. సో వారిని అరెస్టు చేసిరు. వారిని అంటే ప్రత్యేకంగా వీరిపైన నిఘా పెట్టిన పోలీసులు ఎక్కడెక్కడ వీరి కదలికలు ఉన్నాయి, వీరిని ఎక్కడెక్కడ వీళ్ళు తెస్తున్నారు, ఎక్కడ అమ్ముతున్నారు, దీనికి మూలాలు ఏంటి, దీనికి ఎక్కడి నుంచి దీనికి మొత్తం సరఫరా జరుగుతుంది అనే అంశాలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నప్పటికీ ప్రతిరోజు ఎక్కడో ఒక మూల. దాదాపు మనం తాజాగా ఒక వారం కింద నాగార్జున సాగర్లో పెద్ద డీసీఎంలో కూరగాయల వ్యాన్లో కొన్ని కిలోల గంజాయిని పోలీసులు పట్టుకోవడం జరిగింది. సో ఇంత పెద్ద ఎత్తున పట్టుకుంటున్నప్పటికీ పోలీసులు ఇంత ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నప్పటికీ ఎక్కడో ఒక చోట అంటే వాటిని వినూత్న రీతిలో గంజాయిని సరఫరా చేయడం, గంజాయిని తరలించడం, గంజాయిని అంటే చిన్న చిన్న ప్యాకెట్స్లో తయారు చేసి అమ్ముతున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే తాజాగా నకరేకల్ సిఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈ 5 యువకులను అరెస్ట్ చేయడం చూస్తున్నాం. దీనిపైన విచారణ చేపడుతున్నారు. ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎవరెవరికి అమ్ముతున్నారు, దీని సప్లయర్స్ ఎవరున్నారు అనే దానిపైన పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తారు. కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.